ఇది మామిడి అల్లం మామిడికాయతో చేసిన అల్లం చట్నీ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చింతపండు బదులు పుల్లటి మామిడికాయలు తీసుకుని వేశాను. ఇది అందరూ తినవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము మామిడికాయలు మామిడి అల్లంతో అల్లం చట్నీ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నాను, 3 ఎల్లిపాయ గడ్డలు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 2 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొంచెము, కరివేపాకు 1 కప్పు, 1/2 కప్పు ఎండుమిర్చి, కారము 2 టేబుల్ స్పూన్, అల్లము 100 గ్రాములు, సాల్ట్ 1/2 కప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి పోపు కొరకు, బెల్లము. ఇప్పుడు ముందుగా మనము చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకుని ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్న వేస్తున్నాను. ఆ వెన్న మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయే వరకు చూడండి. మంచిగా వెన్న మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, మెంతులు ఈ 3 లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిపెడుతూ ఉందాము. అలాగే ఇంగువ కూడా వేసాను. ఇప్పుడు మనము ఈ మ్యాంగోస్ పీల్ చేసి పీసెస్ కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మినపప్పు, మెంతులు మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా వేసేద్దాము. వేసి కొంచెం ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలియపెడుతూ ఉందాము. ఒక 1 మినిట్ సరిపోతుందండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. కరివేపాకు వేసేద్దాము. కరివేపాకు వేసి ఇవి కూడా కొంచెం చిక్కటిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని నేను ఒక 1 కప్పు కరివేపాకు వేసాను. ఇప్పుడు అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇవన్నీ. ఇప్పుడు ఇవి మొత్తం వేగినవన్నీ తీసి ఒక ప్లేట్లో ఇలా పెట్టినాం కదా. మళ్ళీ ఇదే పాన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం వెన్న వేసుకుందాము. వెన్న మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఈ మ్యాంగో పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేద్దాము. వేసి ఇక్కడ కొంచెము సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా కలియ పెట్టుకుంటూ ఉందాము. మంచిగా మగ్గుతుంది. చూడండి, ఇవి మ్యాంగో పీసెస్ కూడా చాలా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయినవి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా ఒక బౌల్లో తీసుకుందాము. ఇలా ఒక బౌల్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే పాన్ పెట్టుకుందాము. ఇదే పాన్ పెట్టుకొని ఈ అల్లం పీసెస్ మనము కట్ చేసుకున్నాం కదా, ఈ అల్లం పీసెస్ కూడా మంచిగా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఇలా మంచిగా వేపుదాము. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. చూడండి, అల్లం కొంచెం ఇలాగా వేగింది కదా, కొంచెం ముడుచుకుపోయినట్టు అయింది కదా. ఇప్పుడు మనం ఇది కూడా తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూడండి, ఈ అల్లం పీసెస్ కూడా రోస్ట్ చేసుకొని ఇలా పెట్టాం కదా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే పాన్ పెట్టి పోపు కొరకు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది కదా.
ఇక ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ మినపగుండు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం లైట్ కలర్, కొంచెం లైట్గా ఇలా వేగేంత వరకు కలిపి పెట్టుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఈ ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేగుతాము. వేసి మంచిగా కొంచెం ఇలా కలిపి పెడుతున్నప్పుడు కరివేపాకు చిట్పట్టమంటుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ శనగపప్పు, మినపప్పు ఇవన్నీ మొత్తం రోస్ట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాము. ఇలా మొత్తము పప్పులన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మామిడికాయ పీసెస్ని కూడా వేద్దాము. మ్యాంగో పీసెస్ కూడా వేసి మొత్తం ఇలాగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్టుని ఈ బౌల్లోకి తీసుకుందాము. ఒక బౌల్లో తీసుకున్నాం కదా, మళ్ళీ ఈ మిక్సీ జార్ తీసుకొని మనము ఇంతకుముందు రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అల్లము, అలాగే ఇందులో వేసి పేస్ట్ చేసుకుందాము. పచ్చగా అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎల్లిపాయలు మనము పొట్టు తీయొద్దండి, అలాగే వేయాలి. లెక్క ప్రకారం మనము ఎన్ని తీసుకున్నామో అన్ని వేసి మళ్ళీ ఇది కూడా 2 కలిపి పేస్ట్ చేసుకుందాం. అల్లము ఎల్లిపాయలు కూడా మంచిగా కచ్చపచ్చగా ఇలాగ మనము మిక్సీలో చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మామిడికాయలో ఈ అల్లం పేస్ట్ మొత్తం అంతా చేసుకున్నది, అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకున్నది ఇలా వేసి కలిపేసేద్దాము. అలాగే బెల్లం మనము తురిమి పెట్టుకున్నాము కదా, ఈ బెల్లం కూడా వేసి మంచిగా కలిపి పెట్టుకుందాము. మంచిగా అన్నీ ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇదే మిక్సర్ జార్ తీసుకొని ఈ పేస్ట్ మొత్తం వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఏమన్నా బెల్లం కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఏమన్నా కొంచెం లైట్గా ఉంటే అవన్నీ కూడా మెత్తగా మిక్స్ అయిపోతాయి. అలాగే ఈ కారం కూడా మనము ఆ 1/2 కప్పు కారం తీసుకున్నాం కదా, ఈ కారం వేసేద్దాము. అలాగే ఇంతకుముందు మనము మామిడికాయలు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసేసి మొత్తం గ్రైండ్ చేసుకుందాము. చూడండి అల్లం పచ్చడి ఎంత మంచి నీట్గా స్మూత్గా ఎలా వచ్చిందో, ఇది చాలా బాగుంటుందండి. ఇడ్లీలో తినొచ్చు, దోశల్లో కూడా తినొచ్చు. ఎప్పుడన్నా నోరు కొంచెం బాగలేకుంటే రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పోపు పెట్టుకుని ఉన్నాం కదా, పోపు కూడా చల్లగా అయింది. ఈ పోపులో మనము ఈ పచ్చడిని వేసి కలిపి పెట్టేసేయాలి. ఇంతేనండి, అల్లం మామిడికాయతో మనము అల్లం పచ్చడి తయారు చేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగుందో. ఇది ఇడ్లీల్లో దోశల్లో కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అల్లం మామిడితో చేసాము మనము, అది కూడా అల్లమే, అది కొంచెము ఇది కొంచెం 2 కలిపి చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనము దోశల్లో తినొచ్చు, ఇడ్లీల్లో కూడా తినొచ్చు. అలా ఎప్పుడన్నా నోరు చేదుగా ఉన్నప్పుడు కూడా రైస్లో కూడా కలుపుకొని తినవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.